ఒక తల్లికి నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులైతే వాళ్ళ పని వాళ్ళకున్నది. అందరికి పెళ్ళిళ్ళయినయి. వాళ్ళు కొడుకులున్నారు, కోడళ్ళున్నారు. అయితే ఒక్కనాడు సమయం లోపల ఏం జరిగిందంటే, ఆళ్ళ అమ్మనే అంట చేసేది. కోడళ్ళు గిన ఎవరు చెయ్యరు అంట. ఆళ్ళ అమ్మనే చేస్తదంట. కోడళ్ళకి పెడుతది, కొడుకులకు పెడుతది, తాను తింటది, తన భర్తకు పెట్టుకుంటది. ఇదే జరుగుతుంది ఆళ్ళ సమక్షం. జరగంగా ఒక్కనాడు ఆమె వంట చేసింది, అన్నీ చేసింది. ఉప్పు మర్చిపోయింది. ఉప్పు ఎయలే. కూరలో ఉప్పు ఎయలే. ఉప్పు తల్లి మర్చిపోయిందిగ. మర్చిపోయి మంటలయినయి. 10, 11 అయితుంది. పెద్ద కొడుకొచ్చిండు. వచ్చి అమ్మ అన్నం పెట్టండి. పెట్టింది. తిన్నాడు. తినగానే సద్ది కట్టమన్నాడు. సద్ది కట్టింది. తీసుకొని బుర్రకెళ్ళిపోయాడు. ఎనక్కెళ్ళే సీదనకి చూడొచ్చు. సీదనకి చూడొచ్చు. సీదనకి చూడొచ్చు. అన్నం పెట్టమన్నాడు. అమ్మ అన్నం పెట్టాడుగా. అన్నం పెట్టింది. నోట్లో పెట్టి చూసిండు కొడుకు నలుగురు. పెట్టి చూసి అందులో ఏం లేదని తెలుసుకొని, అమ్మ పెద్దన్న తినిపోయినాడే అని అడిగింది. అన్న తినిపోయిండు చదివిబెట్టినా గుర్రపోయిండ్రా అని చెప్పేసింది. ఇగ ఈయనేమనలేదిగ. మా అన్ననే తినిపోయిండు. నేను మా అమ్మని ఎట్లనడా ఉప్పు లేదు, అది లేదు, ఇది లేదు. నేను అనని చెప్పి అదే తిన్నాడు. సద్ది పెట్టుకున్నాడు. సొక్కా ఆయన ఆవులుంటే ఆయన ఆవులకాయన ఇంకో కొడుకొచ్చిండు. ఇంకో కొడుకొచ్చి కూడా ఆహ్, ఆహ్, అన్నం పెట్టమ్మన్నాడు. అన్నం పెట్టిందమ్మ. తినంగానే, "అమ్మ అన్నం తిన్నావే?" "అవు పెద్దోళ్ళు తినిపోయిండు, నడిపోడు తినిపోయాడురా." తినిపోయాడు వాళ్ళు చదివితే పోయారు మొదలైంది. దూరగారికి అని చెప్పి అన్నది. ఈయన సప్పుడు చేయలే. ఇయాల ఉప్పు లేదని తెలుస్తుంది గానీ, ఇగ సప్పుడు చేత్తలేడు. వాళ్ళే అందిరు నేనెట్లనను. మా అమ్మ ఎంత బాధపడుతదో అని చెప్పి అల్లి. ఇంకో కొడుకొచ్చిండు. ఇంకో కొడుకు కూడా అమ్మ అన్నం పెట్టుమన్నాడు. పెట్టింది. అది ఇంకో కొడుకు కూడా అదే మాట్లాడుతుండు. అమ్మ అన్నాలు తినిపోయినా, "ఓ అప్పుడే తినిపోయారు బిడ్డ. ఆళ్ళు పోయిర్రురా పనికి పోయిర్రు" అని చెప్పి అమ్మ అన్నది. అమ్మ అన్నది. ఇగ ఆళ్ళ పనికి ఆళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇగ తల్లి ఏం చేసింది, ఇగ అందరూ పోయిర్రు. ఇగ కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం గినం అన్నీ చేసుకొని తింటా అని కూకుండి యేసుకొని తింటుంది. తింటున్న కానీ ఉప్పు లేదు ఏం లేదు. అందులో ఉప్పు లేదు నోట్లో పోతలేదు. నా కొడుకులు ఎట్లా తినరు అని చెప్పి ఇగ ఆమె గ్రహించుకొని అప్పుడు కారంలో ఉప్పేసి ఆమె తిన్నది. తిని ఏం చేసిందంటే ఇగ అమ్మ జాలి ఉన్నది. అందులో ఒక్కళ్ళకి కూడా కోపం రాలేదు తల్లి మీదకి. ఎందుకు రాలే కోపం? ఆళ్ళ ఇంట్లో అమ్మవారు నిలిచింది కాబట్టి, నిలబడి ఉన్నది కాబట్టి ఆళ్ళకు కోపాలు రాలే. ఎందుకు? అమ్మ ఉప్పు వేయలే, ఏమి వేయలేదు, గిట్లలేదు, గట్లని కోపంకి రాలేదు. అమ్మని మాట్లాడలే, మళ్ళీ మాట్లాడలేదు. ఇగ తాను చిన్నప్పుడే తెలుసుకొని, అబ్బా! నా కొడుకులు ఇంత మంచోళ్ళా అని అనుకోని, అప్పుడు అన్నిట్లో కరెక్ట్ సెట్ చేసి ఉన్నది.